స్లో మినిస్ట్రీకి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండి, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరి దేవుని యొక్క ఆయన చేసిన మరి త్యాగాన్ని బట్టి మనము కృతజ్ఞతాపూర్వకంగా మనం ఉండాలి కదండి. అందుకే మనము సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా. అలాగే ఈ సంవత్సరం కూడా దేవునికి ఆరాధించుకుని మనము సంతోషించేలాగున దేవుడు ఈ దినమున మరి ఆయన సహాయం చేస్తూ ఉన్నారు. మరి ప్రార్థనతోని మనము ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా మొదలు పెట్టుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికర స్థానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడిగా మీరున్నారు నాయన. నా తండ్రి, ఈ లోకానికి మా పాపములను నాయన, మా యొక్క శాపములను కొట్టివేసి మమ్మల్ని పవిత్రులుగా చేసి మా జీవితాలని నా ప్రభా ఎంత ఉన్నతమైన స్థానంలో అనగా పరలోకంలో మీతో నాయన మేము బ్రతుకులాగున మాకు దయచేయాలని నాయన ఈ లోకానికి నాయన పసిబాలుడుగా వచ్చి నా ప్రభా మా యొక్క నా తండ్రి మాకు రక్షణ భాగ్యాన్ని మాకు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను నాయన. నా తండ్రి, ఈ యొక్క ఆరాధన అంతట్లో నా ప్రభా ఆది నుండి అంతం వరకు మీరే మీ యొక్క కృపచేత నాయన నడిపించమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనం ఈరోజండి యేసుక్రీస్తు వారి జననము ఎట్లా జరిగినది, ఆయన పరలోకము నుండి ఈ భూలోకానికి ఆయన ఎందుకు వచ్చారు, ఆయన పరలోకము నుండి వచ్చి మానవాళికి ఏది ఇవ్వాలని అనుకుని ఆయన ఈ లోకములో ఆఖరి రక్తం బొట్టు వరకు కార్చి మనకి విమోచనని ఏదైతే అనుగ్రహించారో ఆ విధమంతా కూడా ఒక్కసారి మనం తెలుసుకుందామండి. మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత ఆమె పరిశుద్ధ ఆత్మ వలన గర్భవతి అయినది. పరిశుద్ధ ఆత్మ వలన గర్భవతి అయి ఆమె ఆ విధముగా ఉండినప్పుడు యేసేపు ఏమని అనుకుంటూ ఉన్నాడు అంటే, ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడి ఉద్దేశించాడు. ఆమె గర్భవతిగా ఉన్నదని తెలుసుకుని ఆమెని అవమానింపకూడదు అని రహస్యముగా ఆమెని విడవాలని అనుకున్నాడు. అయితే ఈ సంగతులను ఆలోచిస్తూ ఉండగా అదిగో ప్రభు దూత స్వప్నమందు ఆయనకి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధ ఆత్మ వలన కలిగినది. ఇక్కడ యేసేపుకి మరి పరలోకమందు దేవదూత ప్రత్యక్షమై స్వప్నంలోని ఆయనకి, నువ్వు భయపడవద్దు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి, ఎందుకంటే ఆవిడ పరిశుద్ధ ఆత్మ వలన గర్భవతి అయి ఉన్నది కాబట్టి ఆమెని చక్కగా నువ్వు మంచిగా చేర్చుకోవచ్చు అని మరి ఆ యొక్క దూత యేసేపుకి చెప్పడం జరిగినది. అదే కాకుండా ఇంకొక విషయం కూడా దూత చెప్పినది. ఏమిటి అంటే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టెదరు. ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నది దూత అంటే, యేసేపుకి ఆమె ఒక కుమారుని కంటుంది. ఆ కుమారుడు ఎందుకు జన్మించాడు ఈ లోకములో, ఆమె ఒక కుమారుని కంటుంది. ఆ కుమారుడు ఎందుకు జన్మిస్తూ ఉన్నాడు ఈ లోకంలో అంటే, ప్రజలు వారి పాపముల నుండి ఆయనే రక్షించడానికి ఈ లోకంలోనికి జన్మించడం అనేది జరుగుతూ ఉన్నది కనుక ఆయనకి యేసు అని పేరు పెడతారు అని చెప్పడం జరిగినది. ఇది వరకు ప్రవక్తల ద్వారా ఒక
ప్రవచనం అనేది పలకడం జరిగినది. అది ఏమిటి అంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు. ప్రవచనం అనేది ఆ యొక్క ప్రవక్తలు పలకడం అనేది జరిగింది. యేసుక్రీస్తు జననకు ముందే అది నెరవేర్చబడుతూ ఉన్నది. ఎందుకు నెరవేర్చబడుతూ ఉన్నది అంటే, ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకి తోడు అని అర్థము. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడు. యేసయ్య ఎందుకు ఈ లోకంలోనికి జన్మించారు అంటే, మనకి తోడుగా ఉండడానికి. అలాగే మన పాపముల నుండి మనల్ని రక్షించడానికి ఈ లోకానికి ఆయన పసిబాలుడుగా జన్మించడం జరిగినది. ఒక మానవుడిగా జన్మించడం జరిగినది. ఒక మానవుడిగా ఎందుకు జన్మించారు అంటే, ఆయన మానవుల యొక్క పాపము, ఆయన శాపాలు అన్నీ కూడా కొట్టివేయడానికి ఆయన రక్తమాంసములతో కలిగి ఈ లోకానికి రావడం జరిగినది. ఇక్కడ మనము చూసుకుంటే కనుక, ఆ యొక్క మందిరానికి యేసయ్యని తీసుకుని వచ్చారు. పసిబాలుడుగా ఆ మందిరమునకు వచ్చి, ఆ మందిరములోని దేవుని యొక్క ఆయన ఆజ్ఞ చొప్పున అక్కడ ఏదైతే ఆ యొక్క మందిరములో ధర్మశాస్త్ర ప్రకారముగా చేయవలసి ఉన్నదో అది చేయడానికి తల్లి అయిన మరియ, తండ్రి అయిన యేసేపు బాలుడైన యేసుని తీసుకొని వచ్చారు. అక్కడ ఒక ముసలి ఆయన ఉన్నారు. ఆయన ఎలాగ వచ్చారు వారి మధ్యలోకి అంటే, పరిశుద్ధ ఆత్మను నిండుకుని ఆయన అక్కడ మందిరములోనికి వచ్చి ఆ యొక్క యేసుని ఎత్తుకుని ఏమని అంటూ ఉన్నారు అంటే, అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకుని దేవుణ్ణి స్తుతించుచు ఎట్లా ఏమంటూ ఉన్నారు ఆయన అంటే, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. మన యొక్క యేసయ్య ఈ లోకానికి బాలుడుగా ఎందుకు జన్మించారు అని అంటే, అనేకమైన ప్రజలకు అన్యులైన ప్రజలకు వెలుగుగా ఆయన ఈ లోకానికి రావడానికి ఆయన ఏర్పాటు చేసుకుని పరలోకమును విడిచి ఈ లోకానికి వచ్చారు. ఎందుకు అంటే, మనము ఎంతో పాపము, శాపముతో ఆ యొక్క చీకటిలో కొట్టుమిట్టాడుకుంటూ ఉన్నాము. కాబట్టినే ఆయన మన జీవితాలలో వెలిగించడానికి ఆయన ఈ లోకానికి రావడం జరిగినది. అలాగే ఇశ్రాయేలుకి మహిమగా ఉంటారంట. ఇశ్రాయేలు ఆయన సొంత జనాంగముగా ఉన్నారు. వారి యొక్క జీవితాలని మహిమకరముగా ఉంచడానికి ఈ లోకానికి యేసయ్య రావడం జరిగినది. అదేనా అంటే, సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ దేవుడు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు. రక్షణ అంటే ఏమిటండి అంటే, మనము మన యొక్క జీవితాలలో నరకానికి వెళ్ళకుండా మనము రక్షింపబడడమే రక్షణ. దేవుడు ఆనాడు నుంచి ఆదాము నుండి క్రీస్తు వరకు అనేకమైన పాపములు, శాపములు మన జీవితంలోనికి రావడం జరిగినది. అయితే వాటినన్నిటి నుండి మనకి విడుదల కలగాలి అంటే ఆ యొక్క పశువుల వలన కానీ దేని వలన కూడా మనుషుడికి విమోచన అనేది లేదు. కేవలము దేవుడే ఈ లోకానికి వచ్చి ఆదాము తీసుకొని వచ్చిన ఆ పాపము, శాపము నుండి విడుదల చేయాలి అంటే
దేవుని వలనే జరుగుతుంది. కాబట్టి ఈ లోకానికి యేసయ్య వచ్చి ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగును నింపి వారి జీవితంలో రక్షణ అనేది తీసుకొని రావడం జరిగినది. ఈ లోకములో మనకి బహుమానముగా తీసుకొని వచ్చారు. పరలోకము నుండి పరలోకాన్నే తీసుకొని వచ్చారు. ఎవరైతే రక్షింపబడతారో వారి జీవితాలలో పరలోకంలోనికి వెళ్ళి ఆ బంగారు వీధులలో మనము ఆ యొక్క బంగారపు రత్నాల మాణిక్యాల ఆ యొక్క గృహములో ఉండి మనము దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు ఒక మార్గాన్ని యేసయ్య ద్వారా మనకి కల్పించారు. అందుకని యేసయ్య అంటూ ఉన్నారు కదా, నేనే నిత్య జీవము, నేనే మార్గము, నేనే సత్యము. ఆయనే కాబట్టినే ఆయన మనకి ఈ లోకానికి రావడానికి గల కారణం ఏమిటి అంటే, మన జీవితాలు ఎలా ఉన్నాయి అంటే చీకటిమయముగా ఉన్నాయి. వాటిని తొలగింపజేసి వెలుగును మన జీవితాలలో నింపి మనకి ఎంతగానో ఆయన యొక్క కృప అనగా ఆయన మహిమను మనకి అనుగ్రహించి ఆయన యొక్క రక్షణ భాగ్యాన్ని మనకిచ్చి మనల్ని రక్షించి ఆ నరకములో అనగా మరి పురుగు చావదు, అగ్ని ఆరదు, అలాంటి నరకపు కూపములో నుంచి మనల్ని లేవనెత్తడానికి లోకానికి వచ్చారు. మనము ఆ యొక్క అగ్నిగుండంలోనికి వెళ్ళకుండా నిత్య జీవమైన పరలోకములోనికి వెళ్ళి అక్కడ చక్కగా మనము దేవునితో సావాసము చేసి నిత్య జీవము ఎప్పటికీ కూడా మరణము లేకుండా దేవునితో మనము చక్కగా సంబంధము కలిగి సంతోష సమాధానముతో మనము ఉండులాగున దేవుడు ఈ లోకానికి రావడం జరిగింది. కాబట్టి దేవుడు మనకి ఈ తరుణాలు మనకి ఇస్తా ఉన్నారు. కాబట్టి దేవుడు మన యొక్క జీవితములో ఆయన రక్షణని మనము తీసుకుని ఎల్లప్పుడూ కూడా సంతోషించాలి. కాబట్టి మనము ఈ యొక్క క్రిస్మస్లో మనము కూడా యేసయ్య వెలుగును కలిగి ఆయన రక్షణ ధరించుకొని పరలోక వారసులుగా మనము ఉండాలి అని ఈ దినమున దేవుడు నేర్పిస్తూ చూపిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు. ఇప్పుడు వాక్యం చూసుకుందాము. దేవుని వాక్యంలోని మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెను. ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అని అంటే, మన పాపములు అనగా ప్రతి ఒక్కరి పాపములను మరి కొట్టివేసి మనల్ని రక్షించి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన ఈ లోకానికి ఆయన వచ్చారు. ఎందుకని వచ్చారు అని అంటే, మన యొక్క పాపములను మన యొక్క శాపములను కొట్టివేసి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి. అదేనా అంటే 23వ వచనంలో కూడా చూసుకుంటే, ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. ఇక్కడ ఏమని వ్రాయబడుతున్నదండి? ఇమ్మానుయేలు అనే దానికి అర్థం ఏమిటి అంటే, మనకి దేవుడు తోడు. మన శాపములను మన పాపములను కొట్టివేసి మనల్ని నీతిమంతులుగా చేసి మనకి తోడుగా ఉంటాను అని దేవుడి లోకానికి వచ్చారు. కాబట్టి మనమందరం కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నాం. ఆయన మనల్ని ఎన్నో పాపముల నుండి ఎన్నో శాపముల నుండి మనల్ని విముక్తులుగా చేయడానికి ఆయన వచ్చారని మనం సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాం. ఈ లోకంలో చూసుకుంటూ ఉంటే ప్రతి ఒక్కరు ఎంతో ప్రయాస, మరి ఎంతో దూరాలు వెళ్ళి మరి ఎన్నో రకాలుగా వారు ఎన్నో నదులలో మునిగి మరి ఎన్నో యజ్ఞ యాగాలు చేసి ఎన్నో మరి దానాలు ఇచ్చి ఎన్నో ఉపవాసాలుండి మరెన్నో కష్టాలు మరి ఆ యొక్క శ్రమలు ఓర్చుకుంటూ సహించుకుంటూ మరి ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటారు. కానీ మన దేవుడు మన పక్షాన ఆయనే ఆ యొక్క
మరి సిలువ యాగాన్ని ఆయనే చేసి ఆఖరి రక్తబొట్టు వరకు కాచి ఆయన మన కొరకు మరణించి ఆయన యొక్క రక్తం ద్వారా మనల్ని విమోచకులుగా చేయడానికి ఈ లోకానికి మరి ఆయన బాలుడుగా జన్మించడము జరిగింది. మరి మనము ఏమి చేయకుండానే ఎంత భాగ్యాన్ని దేవుడిచ్చాడండి. లోకము ఎంత ప్రయాసపడుతుంది, ఎంత బాధపడుతూ ఉన్నారు. వారికి ఎటువంటి మరి వాగ్దానము కానీ నిరీక్షణ కానీ మరి ఏదీ లేకపోయినప్పటికీ కూడా వారి జీవితం అంతా కూడా ప్రయాసపడుతూ ఉన్నారు. నీతిమంతులుగా ఉంటూ ఉన్నారు. నిష్ఠగా ఎంతో ఓపికతో వారు ఉంటూ ఉన్నారు. మనం అవన్నీ చేయనక్కర్లేదని మన దేవుడు ఆయనే మన కొరకు అన్నీ చేయడానికి పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చారు. మనము చేయవలసినది ఆయన యందు విశ్వాసంతో ఆయనతో నడవడమే. ఆయనతో మరి సాగి మన జీవితాలని ఎంతగానో మన హృదయాన్ని ఆయనకు అప్పగించుకుంటే చాలు. మన జీవితము మన కుటుంబము ధన్యకరముగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కానీ ఈ లోకంలో యేసు ఎలాంటి వారు, ఎందుకు వచ్చారు, దేని వలన మరి ఆయన శిలువ యాగం చేశారు అని అన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా ఈ లోకంలో ఎంతోమంది ఈ లోక వ్యవహారాలలో పడిపోయి దేవుడు అంటేనే వారికి మరి ఎంతో నిర్లక్ష్యముగా వారు ఉంటూ ఉంటారు. ఎంత నిర్లక్ష్యము అంటే దేవుని వాక్యంలో రాయబడుతూ ఉన్నది, ఈ యొక్క లోకములో అన్నీ సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకోవడం వలన ఏమి లాభం అండి? ప్రాణాన్ని పోగొట్టుకోవడం అంటే ఏంటి అంటే నిత్య జీవాన్ని పోగొట్టుకుని ఆ నరకములోనికి వెళ్ళి నరక యాతన అనుభవిస్తూ వారి జీవితాలని ముగించుకుంటూ ఉంటారు. దాని వలన ఏమి లాభం? యేసయ్య లోకానికి వచ్చి మన కొరకు ఆఖరి రక్తం బొట్టు వరకు చిందించి ఆ కొరడాల దెబ్బలతో మరి కొట్టించుకొని అన్నీ చేస్తే మనము మరి నశించిపోయేవారిగా ఉంటే ఆయన చేసే త్యాగము దేనికి, ఎవరికి లాభం? కాబట్టినే ఈరోజు మనము దేవుని యొక్క కృపను బట్టి ఆయన ఆ పరలోకం బంగారపు ఆ యొక్క పట్టణాన్ని విడిచిపెట్టి, మహిమగల పట్టణాన్ని విడిచిపెట్టి, తేజస్సుతో ఉన్న పట్టణాన్ని విడిచిపెట్టి ఈ మట్టి అయిన ఈ లోకంలోనికి మన కొరకు వచ్చి మన పాపములను మన శాపములను కొట్టివేయడానికి ఆయన ఎంతగానో ప్రయాసపడ్డారు. ఆయన ప్రతిదినము బోధించారు, ప్రతిదినము ఎన్నో ఉపమానాలు చెప్పారు, ప్రతిదినము ఆహారాన్ని సిద్ధపరిచారు. ఎందుకు అంటే మానవుని యొక్క జీవితము ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన చేతులతో చేసుకున్నారు కదండి మానవుడికి ఏ అవసరం ఉన్నది, ఏ అక్కరున్నదో, ఏది వారికి చాలా ముఖ్యమైనదో అన్నీ తెలుసు. అందుకని ఆనాడు ఎవరు అడగక మునిపే దేవుడు మరి ఆశీర్వదించి మరి రొట్టెలను చేపలను అందరికీ కూడా వడ్డించమన్నాడు. అట్లాగే అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేవతీశాడు. ఎన్ని కార్యాలండి! మరి ఆనాడు చేసిన వాడు ఈనాడు చేయడా? తప్పకుండా చేస్తాడు. నా జీవితంలో ఎన్నో అనుభవాలు, దానిని మీ ముందుకి తీసుకొని వస్తూ ఉన్నాను. ఈ మధ్య కాలంలో మరి ఒక కుటుంబము ఎప్పటి నుంచో మరి దేవునిలో వారు ఉంటూ ఉన్నారు. అయితే వారు ఒక ఇల్లు అనేది వారికి కావాలి. ఆ ఇంటి కొరకు ప్రార్థన చేయండి, దేవుడు మాకు ఆ ఇల్లు కనుక ఇస్తే మరి కొన్ని వేల సొమ్ము మేము దేవుడికి ఇవ్వాలనుకుంటున్నాము అని వారు చెప్పారు నాతో. నేను అన్నాను, దేవుడికి కానీ నాకు కానీ మీ సొమ్ము వద్దమ్మా. మీరు రక్షింపబడి బ్యాప్టిజం తీసుకొని దేవుని ధరించుకుంటే మీకు ఏది కావాలంటే అది దేవుడు మీకు
అనుగ్రహిస్తారు, తప్పకుండా సహాయం చేస్తారు అని నేను చెప్పడం జరిగింది. వారు చాలా మదన పడిపోయి బాధపడిపోయారు. అంటే దేవుడికి డబ్బిస్తే దేవుడు చేసేస్తాడండి పనులు? దేవుడికి ఎవరికి కావాలండి డబ్బు? నాకు వద్దు, దేవుడికి వద్దు. దేవునికి ఏం కావాలి అంటే మన హృదయం కావాలి, మనం కావాలి. మనము ఆయనకి మనము అర్పించుకుంటే కనుక సమస్తమును మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు మనము చూస్తాము. కానీ వారు ఆ విధంగా తీర్మానించుకోలేదు. మేము డబ్బే ఇస్తాము, మేమైతే ఇప్పట్లో రక్షణ పొందము, బ్యాప్టిజం తీసుకోము అని వారి అక్కడి వరకే వారు దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు. ఎంత బాధాకరమండి. నాకే బాధ వేస్తే దేవునికి ఎంత బాధ ఉంటుంది? ఆయన చేతులతో నిర్మించుకున్నాడు కదా మనల్ని కన్నాడు కదా. మరి అలాంటి దేవుడను మనము ఏమని మరి ఆయనతో సావాసం చేస్తూ ఉన్నాం? అయ్యా మేము డబ్బు ఇచ్చేస్తాము, మాకు ఇది చెయ్యి. మనుషుడా అండి దేవుడు? మనుషులైతే లంచాలు పుచ్చుకుని చేస్తారు, కానీ దేవుడు అలాంటి వాడు కాదు. మన దేవుడు గొప్ప దేవుడు, ఈ లోకాన్ని అంతా సృష్టించిన దేవుడు, యూనివర్సల్ అంతటినీ కూడా మరి ఆయన యొక్క కృప చేత, ఆయన మాట చేత ఆయన నిర్మించిన దేవుడు. ఆయనకు అసాధ్యం ఏదీ కాదు. కానీ ఆయన ఎందుకు చేయట్లేదు అంటే, నువ్వు నేను నరకానికి వెళ్ళిపోతాం కదా, పరలోకానికి వెళ్ళాం కదా ఆయన కార్యాలు చేసేస్తే. అందుకని జాప్యం చేస్తాడు. మనకి ఇస్తాడు మన దేవుడు, ఖచ్చితంగా ఇస్తాడు, ఇవ్వకుండా ఉండడు. కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే, ఈ లోకంలో మనము దేవునితో సహవాసం చేయాలి. ఆ పరలోక పట్టణంలో ఆయనతో కలిసి నిత్యము మనము నివాసం చేయాలని ఆయనకి ఇష్టం. పరలోక పట్టణములో ఆ బంగారపు వీధులలో రత్న మాణిక్యాలతో మరి ఆ యొక్క పట్టణాన్ని తయారు చేసి మంచి గృహాలని మనకి ఆయన నిర్మిస్తూ ఉన్నానని చెప్పారు కదా. అవి మనకి ఇస్తానంటున్నారు. ఈ లోకంలో మరి సిమెంటు మట్టితో కరిగిన ఆ ఇల్లులు కాదండి మనకి ఇస్తానన్నది. అవి దేవుడిస్తాడు, ఇవి దేవుడిస్తాడు. కానీ మన యొక్క హృదయము ఎలా ఉంటుంది అని అంటే, ఎప్పుడూ కూడా కఠినం చేసుకుంటూ ఉంటాం. ఈ లోకము వైపే మనము చూస్తూ ఉంటాం. కానీ పరలోకం వైపు, ఆ దేవుని వైపు మనము చూస్తే కనుక నిత్య సంతోషం, నిత్య ఆనందము కలుగుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క వాక్యంలో మరి అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. మరి ఆ వాక్యం చూసుకుందామండి. మనము లూకాసు వార్త 17వ అధ్యాయము 12 నుండి మనం 21 వరకు చూసుకుందామండి. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచూ ఉండగా శుద్ధులయ్యిరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ అగపడలేదని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పాను. ఇక్కడ దేవుని యొక్క మరి ఆ యొక్క స్వస్థత కోసమే వారు వచ్చారు, కానీ దేవుణ్ణి మహిమపరచడానికైతే వారు రాలేదు. ఇక్కడ ఎప్పుడైతే స్వస్థత నొందారో అక్కడి నుంచి అక్కడికే వెళ్ళిపోయారు, కానీ స్వస్థతకి ముందు దేవుని దగ్గరికి వచ్చి సాగిలపడి అడిగిన అని గుర్తుకు రాలేదు.
అయితే ఆ యొక్క 10 మందిలో ఒక్కడైన అన్యుడైన ఆ యొక్క సమరయుడు వచ్చి దేవుణ్ణి మహిమపరిచాడు. ఎందుకు అని అంటే అద్భుత ఆశ్చర్య కార్యము దేవుడు చేశాడు కాబట్టి. మనలో కూడా చాలామంది ఉంటాము. మన అవసరాలకి మాత్రమే దేవుణ్ణి మనము పూజిస్తాము, ఆయనని ఆరాధిస్తాము. అవసరము తీరిపోయిన తర్వాత మరి దేవుని వైపే చూడకుండా ఉంటాం. ఇక్కడ ఆమె అవసరానికే ప్రార్థన చేసుకుంటూ ఉండాలి అని ప్రార్థన చేసుకుంటూ అవసరం అయిపోతే అంతే కదండి. మరి రక్షణ పొంది బాప్టిజం తీసుకోమ్మా, దేవుణ్ణి ధరించుకోమ్మా, దేవుల్లో మీరు ఉండండి, దేవుడు సమస్తమును మీకు సహాయం చేస్తాడు అని చెప్తే ఆవిడికి నచ్చలేదు. బాప్టిజమా, రక్షణ ఇప్పుడెక్కడ అవుతుందండి? మాకు చాలా పనులు ఉన్నాయి ఈ లోకంలో చాలా పనులు, చాలా వ్యవహారాలు మేము చక్క పెట్టుకోవాలి, అప్పుడు కానీ మేము ఈ పని మేము చెయ్యం అని చెప్పాను. అలాగే వీళ్ళు కూడా ఆ యొక్క పరిస్థితులను బట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. పరిస్థితులను బట్టి వారు ఎంతగానో బాధపడ్డారు. కాబట్టినే తిరిగి రాలేదు వాళ్ళు. తిరిగి వచ్చి ఉంటే ఎంత మరి దేవుడు సంతోషించి దీవించేవాడు కదండి. కానీ వారు ఏం చేశారు అంటే అక్కడి నుండి అక్కడికి వెళ్ళిపోయారు. వారు శుద్ధి పడ్డారు. అంతవరకే దేవునితో సహవాసం. ఈ లోకంలో కూడా చాలామంది దేవునితో ఎలాంటి సహవాసం చేస్తూ ఉన్నారు అంటే అవసరాలకే. అవసరం తీరిపోయిన తర్వాత యేసు ఎవరో తెలియదు. మందిరానికి ఒకప్పుడు వెళ్ళేవాళ్ళము అని కూడా చెప్తారు, ఇప్పుడైతే వెళ్ళట్లేదంటారు. కానీ ఈ లోకంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే మన యొక్క హృదయం, మన యొక్క ఆత్మ నశించిపోకుండా ఉండాలని దేవుడి లోకానికి బాలుడిగా జన్మించడం జరిగినది. మరి మనము నశించిపోతూ ఉన్నామే. దేవుణ్ణి ధరించుకోకుండా ఆయనని ఆరాధించుకుంటూ పూజించుకుంటూ మనము మన యొక్క జీవితాన్ని గడిపి మరి నిద్రించినప్పుడు పరలోకానికి వెళ్ళి అక్కడ నిత్య జీవాన్ని పొందుకొని ఎల్లప్పుడూ కూడా దేవునితో ఆనందించక నరకముకి వెళ్ళిపోయి మనము ఎంతో నరక యాతన పడుతూ మనము నశించిపోతూ ఉన్నాం. కాబట్టినే దేవుడి రోజు అంటూ ఉన్నారు, మీరు ఆ యొక్క 9 మందిలాగా మీరు ఉండద్దు, మీరు ఆ యొక్క అన్యుడైన సమరయులాగా మీరు ఉండండి అంటూ ఉన్నారు. మీకు ఏం కావాలో అవన్నీ కూడా నేను దయచేస్తాను, నాకు మీరు ఏమీ ఇవ్వక్కర్లేదు, నేనే మీకు అన్నిటినీ అనుగ్రహిస్తాను. ఆయన ప్రాణాన్ని మనకిచ్చారు, ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చారు. ఎంతమందితోనూ నిందలు, ఎంతమందితోనూ మరి ఉమ్మి వేయించుకున్నారు, ఎంతమందో ఉమ్మి వేశారు. ఆయనని సిలువలోని ఆయనని మరణించేలాగున మరి ఆఖరి రక్తబొట్టు వరకు కార్చేలాగున మరి ఆ మనుషులు ఎంతగానో పురుకొల్పారు, ఎంతగానో ఆయనని హింసించారు. కానీ దేవుడు ఎందుకని లోకానికి వచ్చారు అంటే మన కొరకు. మనము దానిని గమనిస్తూ ఉన్నామా? గమనించక ఈ రోజులలో మనము మంచి ఇల్లు సంపాదించుకున్నామా, మంచి బట్టలు, మంచి కారు, మంచిగా బ్యాంక్ బ్యాలెన్సు అవన్నీ ఉన్నాయా? ఉంటే మనం ఒక్కసారి మందిరానికి వెళ్ళి మనం అక్కడ కూర్చొని మనకి తోచిన కానుక వేసి మనము తిరిగి వచ్చేస్తూ ఉన్నాం. మన హృదయం అయితే మాత్రము దేవుడికి ఇవ్వలేకపోతూ ఉన్నాం. దేవుడు ఇవన్నీ ఇస్తానంటున్నాడు మనకి. మనుషుడు అడిగాడా? 5 రోజులు కూడా మనుషుడికి ఏది కావాలో అవన్నీ కూడా దేవుడు చక్కగా నిర్మించి ఆఖరి రోజున అనగా 6వ దినమున మనుషులను నిర్మించాడు. మనిషి కావలసిన ప్రతీదీ కూడా మరి మనుషుడికి మరి అనుగ్రహించి మనుషులను తయారు చేశారు. ఆదాము ఏమీ అడగలేదు,
ఇది కావాలి, నా అవసరత ఇది అని అడగల. ఆయనకి ఏది కావాలో అవన్నీ కూడా యేసయ్య సంపాదించి వారికి, యేసయ్య సృష్టించి ఆదాముకి అనుగ్రహించారు. సాటి అయిన సహాయమైన అవ్వను కూడా దేవుడే ఆదాముకి ఇచ్చారు. మనము వాక్యం అంతా చూసుకుంటే ఆయన ప్రేమ తెలుస్తూ ఉన్నది. ఆయన మన పట్ల ఎలాంటి మరి కృప కలిగి ఉన్నారో అవన్నీ మనకి అర్థమవుతుంది. ఇప్పటికైనా ఈ క్రిస్మస్కైనా మనము చక్కగా ఆయన యొక్క ప్రేమ, ఆయన కృపను మనము గనక తెలుసుకుంటే కనుక మన జీవితంలో ఏది పోగొట్టుకుంటూ ఉన్నాము అనేది మనకి తెలుస్తూ ఉన్నది. అన్నీ సంపాదించుకుంటే మన ప్రాణాన్ని నరకానికి వెళ్ళిపోతే ఏమి లాభం కదండి. కాబట్టి మనము నరకానికి వెళ్ళేవారిగా ఉండకుండా ఆ యొక్క యేసుతో పరలోకములో నిత్య నివాసముతో మనము ఉండడానికి మనం ఇక్కడే మనము ఏర్పాటు చేసుకోవాలి. ఈ లోకములో ఉన్నంత వరకే మన యొక్క చాయిస్. చనిపోయిన తర్వాత మనకి చాయిస్ లేదండి. ఈ లోకంలో మనము ఏదైతే తీర్మానించుకున్నామో దాన్ని బట్టే మనము పరలోకానికా నరకానికా. కాబట్టి మనము జ్ఞానము కలిగి మనము వివేకముతో మనము ఉండాలని దేవుడు ఈ దినమున హెచ్చరిస్తూ ఉన్నారు. వివేకము కలిగి ఉండేవారిగా మనం అందరం కూడా ఉన్నామని దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మనము సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాం. ఆ సెలబ్రేషన్ ఎలా ఉండాలండి? మన హృదయముతో, అనగా సంపూర్ణమైన హృదయముతో ఆయనని ఆరాధించాలి. కాలేబు ఏమన్నాడు? నా సంపూర్ణ హృదయముతో దేవుణ్ణి నేను ఆరాధిస్తాను, పూజిస్తాను, నా దేవుడు సమస్తమును చేయగలడు అని ఆరాధించాడు. కాబట్టినే ఆ యొక్క కనానులోనికి ప్రవేశించాడు. మనము కూడా సంపూర్ణముగా దేవునిలోని ఆరాధించి ఆయన యొక్క కృపని పొందుకునే వారిగా ఉంటే గనక ఈ లోకంలోనూ పరలోకంలోనూ దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతామని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఆ వాక్యం కూడా చూసుకుందామండి. లూకా 17:21. ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. ఏమని ఇక్కడ రాయబడుతూ ఉన్నది అంటే, దేవుని రాజ్యం అంట మన మధ్యలోనే ఉన్నది. మన మధ్యలోనే ఉన్నదండి, ఎక్కడో లేదు. కాబట్టి మన మధ్యలో ఉన్న దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి ఈ లోకంలో ఉండగానే. అప్పుడు నిత్య జీవానికి మనము సులువుగా వెళ్ళగలుగుతాం, దేవునితో సంతోషిస్తాం. కొత్త బట్టలు వేసుకుంటే మరుసటి సంవత్సరానికి పాతగిల్లిపోతాయి. మరి పిండి వంటలు వండుకుంటే ఒక 10 రోజుల తర్వాత అవంటేనే ఇష్టం కలుగుతుంది. మంచి ఆహార పదార్థాలు తిన్న తర్వాత కొన్ని దినములకి తినాలి అనిపించదు. అలాంటి వాటి కొరకు మనము ఎప్పుడు కూడా వేగిరపడుతూ ఉంటాం. కానీ అవన్నీ కూడా నిత్యమైనవి కాదు. మనకి నిత్యమైనది ఆ యొక్క పరలోక పట్టణమే. ఆ పట్టణము కొరకు ఈ లోకంలోనే మనము మన యొక్క దేవునితోని ఆయన రాజ్యంలో నివాసం చేస్తూ ఉండాలి. మీరెవరైనా మరి మంచి సేవకులు, అందరి కోసం నేను చెప్పట్లేదండి, దేవునితోని నిజముగా సేవ, ఆయనతో సావాసం చేసిన వారు ఎవరైనా కూడా అక్కర ఏమైనా ఉందండి? భగత్ సింగ్ గారికి అక్కర ఏమైనా ఉందా? దానియేలు గారికి అక్కర ఏమైనా ఉందా? సాధు సుందర్ గారికి అక్కర ఏమైనా ఉందా? కైలాస్ మహర్షి గారికి ఏమైనా అక్కర ఉన్నదా? వారందరికీ దేవుడు తోడేలేడు. ఈ లోకంలో ఉండగానే ఆయన యొక్క దూతగా వాళ్ళను ఉంచుకున్నాడు. ఈ లోకంలోనే వారు దేవుని యొక్క సన్నిధి అనుభవించారు. మరి మనం ఎందుకు అనుభవించలేకపోతూ ఉన్నాము? మనం ఎందుకు దూరముగా ఉంటూ ఉన్నాము? మనకి ఎందుకు అలాంటి ప్రత్యక్షత రావట్లేదు అంటే, వారికి మనకి ఒకటి దేవునితో సావాసం చేయుట,
ఆ సావాసములో వ్యత్యాసం. వారు పూర్ణ హృదయముతో, పూర్ణ యొక్క ఆత్మతో దేవుణ్ణి సేవించారు కాబట్టి ఈ లోకంలో కూడా ఆయన దూతగా ఉండి ఆయనని సేవిస్తూ, ఆయనని ఎంతగానో అనుభవిస్తూ వారు మరి నిద్రించారు. మనము ఆ యొక్క సేవించట్లేదు కాబట్టినే మన యొక్క జీవితాలలో మన యొక్క అక్కర తీరట్లేదు. మన యొక్క జీవితాలలో మనము ఏది కూడా మరి సరిగ్గా మనం పొందుకోలేకపోతూ ఉన్నాం. మనము గనుక వారిలాగా అనగా యేసే మనకి మాదిరి. దేవుడు అంటూ ఉన్నారు కదా, మీకు మాదిరైన జీవితాన్ని నేను ఉంచి వెళ్తున్నాను అంటూ ఉన్నారు. ఆ వాక్యాన్ని చూసుకుందామండి. 1 పేతురు 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. అవునండి, ఈ లోకములో బాధలు కష్టాలు ఆయన కూడా అనుభవించారు. ఎందుకు అంటే మనము ఆయన అడుగుజాడల్లోనే నడిచి ఆయన యందుకు మనం వెళ్ళాలని, మనము ఆయన యందు ఆనందించేవారిగా, ఆయన ఎలాగైతే ఈ లోకంలో ఉండినప్పుడు మరి ఎటువంటి పాపము, ఎటువంటి మరి ఈ యొక్క లోకము అంటకుండా ఎలా బ్రతికారు, కష్టము బాధ అన్నీ వచ్చినప్పటికీ కూడా ఎలాగ బ్రతికారు, ఎలాగ పరలోకానికి వెళ్ళారు, మనకి మాదిరి అయిన జీవితము ఆయన నుంచి వెళ్ళారు. ప్రార్థనా జీవితం, బోధించే జీవితం, ఈ లోకంలో ప్రతి ఒక్కటి కూడా ఆయన చేశారు. లోకంలో ఉండినప్పుడు ఏది చేయలేదు చెప్పండి? పన్ను కట్టలేదు, ఆయన కట్టారు. ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టలేదా? మరి ఆ యొక్క వివాహములో అద్భుత కార్యం చేయలేదా? ఎన్ని చేయలేదండి? పెందల కాడ లేచి మనందరి కొరకు ప్రార్థన చేసి దేవుని రాజ్యం ఎలాంటిది అని బోధించలేదా? మన జీవితాలు అలా ఉండాలని మాదిరైన జీవితాన్ని మనకి ఉంచి వెళ్తూ ఉన్నారు. ఆ మాదిరైన జీవితాన్ని మనము పొందుకోవాలి. ఈ క్రిస్మస్కి ఒక తీర్మానించుకోండి. ఒక్కరినైనా సంవత్సరానికి మళ్ళీ నెక్స్ట్ క్రిస్మస్కి వచ్చినప్పటికీ ఒక్కరినైనా కూడా దేవుని సన్నిధికి నేను తీసుకొని వెళ్ళాలి. నేను నశించిపోకుండా, అనేక మంది నశించిపోకుండా దేవుణ్ణి నేను ఒక మాదిరిగా ఉంచుకుని నేను నడవాలి అని తీర్మానించుకుంటే కనుక మీ జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చూసి దేవుని మహిమపరుస్తారని, తప్పకుండా మరి దేవుడు మీకు అతి కృపను అనుగ్రహిస్తారని దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని ముగిస్తూ మరి ఆఖరి ప్రార్థన చేసుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును దేవా, మీ యొక్క కృపలో నా తండ్రి మమ్మల్ని ఎంతగానో భద్రపరిచి ప్రతి పరిస్థితికి చాలిన దేవుడుగా ఉంటూ నడిపిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆది నుండి అంతం వరకు నాయన నా తండ్రి ఈ యొక్క నాయన సెలబ్రేషన్స్లో మీరు తోడై ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎవరైతే తీర్మానించుకున్నారో నేను ఒకరికి రక్షణ అనేది నేను సువార్త ప్రకటిస్తాను అని నాయన వారిని దీవించండి, ఆశీర్వదించండి. మరుసటి సంవత్సరంలో వారికి నాయన అట్టి భాగ్యాన్ని ఇచ్చి మీ యొక్క నా తండ్రి జీవ కిరీటమును అలాగే నాయన నక్షత్రములను వారికి అనుగ్రహించమని కోరుకుంటున్నాను. మీ కృపతో నాయన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. నాయన గాడ్స్ లవ్ మినిస్ట్రీ నాయన నా తండ్రి సబ్స్క్రైబర్స్ అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. ఎవ్వరూ కూడా నరకానికి వెళ్ళకుండా అందరూ పరలోకానికి వెళ్ళే వారిగా, వారసులుగా ఉండడానికి మీ కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. సహాయం చేసే దేవుడివని, గొప్ప దేవుడివని ప్రతి ఒక్కరిని మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.